శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర వివరణలో శ్రావణమాస ప్రయుక్తంగా మనం ఈరోజు తెలుసుకోపోయేది త్రయంబకేశ్వరుడు జ్యోతిర్లింగం గురించి. ముందుగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గ్రీష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకాలలోంచి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ శ్లోకం. సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్రదేశే యద్దర్శనాత్ పాతకమాశునాశం ప్రయాతితం త్రయంబకమీశమీడే. సహ్యాద్రి పర్వతములలోకెల్లా ఒక ముఖ్యమైన పర్వతమైన బ్రహ్మ పర్వతమునందు నుండి ఉద్భవించిన గోదావరి తీరంలో ఉన్న త్రయంబకేశ్వరుడు ఈశ్వరుడిని ఏ దర్శనం చేతనైతే పాపములు శ్రాపములు అన్నీ నశిస్తాయో అటువంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తారనమాట. ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి చాలా విశేష శక్తి ఉంది. విశేషమైన వృత్తాంతం ఇది. సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి మరియు అనేక మంది ఋషులు మునులు ఈ సహ్యాద్రి పర్వతము చుట్టూ ఉంటూ యజ్ఞయాగాది క్రతువులు అవి చేస్తూ ఎప్పుడూ తపో ధ్యానంలో నిమగ్నులై ఉండేవారు. కొంత సమయానికి అనావృష్టి కారణం చేత వర్షాలు లేకపోవడం వల్ల జల ప్రవాహం అనేదే లేకుండా జలము అనేదే కరువైపోయింది. నిత్య అనుష్ఠానానికి కూడా జలం దొరకడం చాలా కష్టమైంది. భోజనానికి ఇంక చెప్పక్కర్లేదు. అన్ని కష్టాలు ఉండేసరికి అక్కడున్న ఋషులు మునులు జనాలందరూ స్థానాంతరానికి ప్రస్థానం చెందడం మొదలెట్టారు. ఇంకొక దేశాలకి ఇంకొక నది ఒడ్డుకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండగా కొంతమంది ఋషులు వచ్చి గౌతముడిని ప్రార్థించగా గౌతముడు జలదేవత అయిన వరుణుని ప్రార్థించాడు. జుంబకాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. ఇది వరుణ గాయత్రి. అలా వరుణుణ్ణి ప్రార్థింపగా ఈ అతివృష్టి అనావృష్టి ఇవన్నీ ఈశ్వరుడి యొక్క సంకల్పం వల్ల జరుగుతాయి. నేను దాన్ని మించి మీకు ఎటువంటి సహాయము చేయలేను. కానీ నువ్వు ఒక సరస్సుని త్రవ్వు. ఆ సరస్సులో నీళ్లు ఎప్పుడు ఇంకిపోకుండా నేను చూసుకుంటాను అని అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహం పొందిన గౌతముడు తన తపోబలం చేత తన ప్రయత్నం చేత ఒక మంచి సరస్సును నిర్మిస్తాడు. ఆ సరస్సులో వరుణదేవుడి అనుగ్రహం వల్ల ఎప్పుడూ నీళ్లు ఉంటూనే ఉంటాయి. ఆ నీళ్ళ ద్వారా అక్కడ పంటలు పండించి అక్కడ ఎవరైతే కష్టాలు పడుతున్నారో అందరి పేరున అందరికీ భోజనాది సౌకర్యాలతో సహా అన్ని వసతులు కల్పించడం మొదలెట్టారు గౌతముడు మరియు అహల్యాదేవి. ఇది ఇలా జరుగుతూ ఉండగా చాలామందికి తెలవడం, చాలామంది రావడం, వచ్చి గౌతముడి ఆశ్రమంలోనే ఉండడం, వారి అనుష్ఠానం చేసుకోవడం, తదనంతరం భోజనాది సౌకర్యాలు గౌతముడి అనుగ్రహం వల్ల కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ పండించలేని పంట అనేదే లేదుట. ఎక్కడో కాశ్మీరంలో పండే కాశ్మీర ఫలం అంటే యాపిల్ నుంచి ఆరంభించి ఉత్తి ఎండ ఉన్న స్థానంలోనే పండే ఖర్జూరాల వరకు అన్నీ అక్కడ పండుతున్నాయట. అలాగే కాయగూరలలో ఎక్కడో నీరుతోనే పండే కకిడి అని హిందీలో అంటారు. కమలము యొక్క జటలు అక్కడ నుంచి ప్రారంభించి నీరు లేకపోయినా పండే చింత చెట్టు వరకు ఇవన్నీ అక్కడ పండించారట. ధాన్యంలో అక్కడ దొరకని ధాన్యం లేదు. అన్ని రకాలైన ధాన్యాలను పండిస్తూ ఉండేవారట. అలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి ఈ ఋషిపత్నులలో కొంతమంది గౌతముడి భార్య గౌతముడి యొక్క పేరు ప్రతిష్టలను యశకీర్తులను చూసి ఓర్వలేక
ఆ ఋషులలో కొంతమంది ఏం చేశారంటే వినాయకుడి గురించి తపస్సు చేసి గణపతిని ప్రసన్నం చేసుకున్నారు. గణపతుడు వరం అడిగి ఏం కావాలని కోరుకోనగా, గౌతముడికి మేము దోషం అంటించాలనుకుంటున్నాము, అందుకని గోహత్యా పాపం గౌతముడికి తగలాలి, అది నువ్వు అనుగ్రహించు అని చెప్తే వినాయకుడు ఎంత వారించినా వినక, కానీ వీరు చేసిన తపస్సు కదా, తపస్సు ఫలితం దొరుకుతుంది ఖచ్చితంగా, అందుకని తథాస్తు అని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినప్పుడు దీంట్లో ఇంకొక కల్పాంతర వృత్తాంతంలో ఎలా ఉందంటే, ఇంద్రుడే ఆవు రూపంలో వచ్చి గౌతముడిని మోసం చేశాడని కొన్ని చోట్ల ఉంటుంది. ఎలా ఉన్నా అలా పొలాల మధ్యలో పొలాల్లో పంట చేతికి వచ్చేటప్పుడు ఒక ఆవు అక్కడికి వెళ్ళి అది గడ్డినంతా మేయడం మొదలెట్టేసరికి పంట చేతికి వచ్చేటప్పుడు అలా చేస్తోందని గౌతమ మహాముని తన చేతిలో ఉన్న దర్భకర్రలోంచి దర్భను ఒకటి తీసి దాన్ని బెదిరించాడు. కానీ ఆ బెదిరింపుకే ఆ ఆవు మరణించేసరికి ఆ ఋషులు ఎవరైతే తపస్సు చేశారో వారందరికీ ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళందరూ వచ్చి గోహత్యా పాపం చేశావు, ఇంక ఈ భూమి మళ్ళీ నష్టాలకు వెళ్ళిపోతుంది, మళ్ళీ అనావృష్టి వచ్చేస్తుంది నీ వల్ల అంటూ గౌతముని నిందించడం మొదలెట్టి గౌతముని అహల్యని బాగా నిందించడం మొదలెట్టి, దానికి పరిహారం ఏంటో చెప్పండి అని గౌతముడే మళ్ళీ వినయంగా అడగ్గా, అయితే గంగని ఇక్కడికి తీసుకునిరా, గంగ వస్తే ఈ దోషం పోతుంది అని గౌతముడికి చెప్తారు. గౌతముడికి వేరే దారి లేక ఈశ్వరుడి కోసమై గౌతముడు అహల్య కలిసి విపరీతమైన తపస్సు చేసిన వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఈశ్వరుని ప్రార్థింపగా ఈశ్వరుడు గోదావరి నదిని ఇస్తాడు. అక్కడ బ్రహ్మకొండ పైనుంచి, అక్కడే త్ర్యంబకేశ్వరుడు ఒడ్డునే మీరు చూస్తే పెద్ద కొండ ఉంటుంది. ఆ పైన కొండ పైనుంచి గోముఖం ద్వారా గౌతమి నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అక్కడి నుంచి నది భూమి లోపలికి రావడం, భూమి నుంచి మొత్తం మనం ఇంతవరకు ఇప్పుడు రాజమండ్రి దగ్గర దాకా కూడా వచ్చే గోదావరి నది అక్కడ ఆరంభమైన గోదావరి నది గౌతముడి యొక్క తపస్సు వల్ల. అలా ఆ గౌతముడు తెప్పించిన నదిలో గౌతముడు స్నానం చేసి పాప పరిహారం చెందారు అని ఋషులు చెప్పగా, పరమేశ్వరుణ్ణి చూసి గౌతముడు అహల్య ఇలా కోరుతారు, స్వామి ఈ గోదావరి తీరమందే నీవు జ్యోతిర్లింగమై స్థిరముగా యుగయుగాల వరకు ఉండి ప్రజలను ఆశీర్వదించు అని అడగగా ఈశ్వరుడు ప్రసన్నుడై వారికి అక్కడ అనుగ్రహిస్తాడు. కానీ ఈశ్వరుడు దర్శనం త్ర్యంబకం అంటే త్రయంబకం 3 కన్నులతో కలిసి అనుగ్రహింపగా జరగడం వల్ల ప్రతి చోట శివలింగం మీద శివలింగం పైకి ఉంటుంది. కానీ త్రయంబకేశ్వరంలో శివలింగం లోపలికి ఉండి మన రోలు ఎలా ఉంటుందో అలా లోపలికి ఉండి లోపల 3 శాలిగ్రామాల లాంటి లింగాలు ఉండేవి. కానీ ఈశ్వరుడు కదా ఉగ్ర రూపం, మామూలు ఉగ్రరూపం కాదు. అప్పుడప్పుడు ఆ ఉగ్రరూపంలోంచి అగ్ని బయటకు వచ్చేది, సింహగర్జనలు వినిపించేవని పురాణగాథల్లో ఉంది. యుగ ప్రమాణం కలియుగం వల్ల దాంట్లో ఉన్న 3 లింగాల్లో ఇప్పుడు ఒక లింగం మాత్రమే అక్కడ ఉంది. ఆ చిన్న శాలిగ్రామంలో ఒక శాలిగ్రామం మాత్రమే ఉంది, మిగతా 2 తప్పిపోయాయని అంటూ ఉంటారు. కానీ అది ఎప్పుడైతే అవి తప్పిపోయింది దాని తర్వాత అగ్ని రావడం ఆగిపోయింది, సింహగర్జన ఆగిపోయింది. కానీ ఆ త్రయంబకేశ్వరుడికి గౌతముడే స్వయంగా అభిషేకించి గంగాజలం సమానమైన గోదావరి జలాన్ని నిత్యము ఆ పానుపట్టం ద్వారా అభిషేకం జరిగేటట్టుగా అక్కడ స్థాపించారన్నమాట. అలా స్థాపించిన గౌతమ మహాముని మీద కృపతో గోదావరి నది స్నానము గంగా నది స్నాన సమానము అని అంటారు. మనకు దక్షిణ గంగగా పిలిచే 2 గంగలు ఉన్నాయి, ఒకటి కావేరి, రెండోది గోదావరి. ఈ 2 నదులలో స్నానం చేసిన గోదావరి స్నానం చేసిన ఫలితమే దొరుకుతుందన్నమాట. అటువంటి ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి ఇంకొక విశిష్టత ఏంటంటే, పెద్దలైన వారికి శ్రాద్ధాది కర్మలు చేయలేక నానావిధ కారణాల వల్ల సరిగ్గా చేయలేకపోవడమో అశాస్త్రీయంగా చేయడమో జరగడం వల్ల ఆ దోషాలు పోవడానికి నారాయణ బలి అని జరుగుతుంది. ఆ నారాయణ బలి అనేది ఇక్కడ చాలా విశేషంగా చేస్తారు. ఎందుకంటే గౌతమి తటే ఆ గోదావరి ఒడ్డున త్రయంబకేశ్వరుడి స్వయం మృత్యుంజయ స్వామి అయిన ఈశ్వరుడి సమీపమున చేయడము చాలా విశేషం అన్నమాట. అందుకని ఇక్కడ విశేష క్షేత్రఫలంగా పితృదేవత అనుగ్రహం కూడా కలుగుతుంది అని అంటారు. అందుకని ఎప్పుడైనా త్రయంబకేశ్వర నాసిక్ వెళ్తే త్రయంబకేశ్వరం పక్కనే
ఆ త్ర్యంబకేశ్వరుడి దర్శనం చేసుకుని షిరిడీ వెళ్ళే ప్రయత్నం ఉన్నవారైనా సరే పక్కనే ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది. నాసిక్లో దిగి త్ర్యంబకేశ్వరుడి దర్శనం కూడా చేసుకోగలిగితే చాలా విశేషమైనది. ఇక్కడ దగ్గరలో చాలా అమ్మవారి గుళ్ళు, క్షేత్రాలు, శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. అవి కూడా దర్శించుకునేటట్టు అనుకోండి. ఈశ్వరానుగ్రహం. ఓం శ్రీం హ్రీం నమ శివాయ.